ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మరి మటన్ చికెన్ వేసి దాల్చా చేస్తున్నా. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం కావాలంటే ఈ ఐటమ్స్ అన్నీ చేస్తున్నా, మీరు చూడండి. హలో అండి, నేను ఈరోజు దాల్చా చేస్తున్నా. ఇది కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మైసూరుపప్పు 4 పప్పులు కలిపి నానబెట్టిన. 1 గంట సేపు నానబెట్టి ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి జాపత్రి, జాజికాయ, సాజీరా, ఇవి బగారా పువ్వు, అనాస పువ్వు, చెక్క, జాపత్రి, జాజికాయ, సాజీరా, అనాస పువ్వు, దాసిన చెక్క, బగారాకు, బగారా పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ కూడా దాల్చాలో వేయడం కోసం మసాలా. దాల్చా చేస్తున్నప్పుడు నెయ్యి. మేము చిన్న ఉన్నప్పుడు అయితే డాల్డా వాడేవాళ్ళు. పెళ్ళిలా కంపల్సరీ దాల్చా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ నెయ్యి వేసినాక ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు గరం మసాలా, ఒక 2-3 ఎండిన మిరపకాయలు, కళ్యామాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సొరకాయ, ఇలా గోసకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. గోసకాయ, బెండకాయలు దాల్చలు బాగుంటుంది. పప్పు, ఒక 10 నిమిషాలు మూత వేసేద్దాం. మామూలుగా ఈ ముక్కలలో దొడ్డు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి, టమాటాలు, కారం, మిరియాలు తాలింపులో వేయాలి. నేను మర్చిపోయినప్పుడు తోక మిరియాలు అయితే ఇంకా బాగుంటాయి. పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు ఈ ముక్కలలో పెట్టుకొని మొత్తం కలిపేసి ఈ ముక్కలు ఉడకడానికి కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి చింతపండు పులుసు, చింతపండు అంతా రసం తీసి ఈ పప్పు గిన్నెలను వడగట్టి ఇలా వస్తుంది. మొత్తం రసం అంతా వచ్చేటట్టు ఇప్పుడు చింతపండు పులుసు పోసి కొత్తిమీర, పుదీనా వేసి అది మంచిగా మరిగేటప్పుడు స్పెషల్ ఐటమ్ వేసేస్తా. దాల్చా స్పెషల్ ఐటమ్స్: చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ. ఇది దాల్చాకు వేయడానికి ఇది ఏమంటారు, కొవ్వు, చికెన్ ఇవి అంటారు కదా, ఇవే దాల్చా వేసేది. ఇవి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మటన్ కాబట్టి కుక్కర్ పెట్టిన, దానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఇది హోల్ గరం మసాలా కూర. ఆకుకూర చాలా వస్తుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు కొంచెం, పుదీనా, కొంచెం కొత్తిమీర మంచిగా వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్ని గోలు వేసి మటన్ వేసేస్తా. ఇప్పుడు మొత్తం ఉప్పు, కారము, అల్లం వెల్లిపాయ, పసుపు అన్నేసి సో ధనియాల పొడి, సాంబార్లో కూడా కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తా. ఒక 4-5 విజిల్స్ వస్తే ఉడికేస్తుంది అన్నమాట.
ఇది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం సపరేట్గా కొద్దిగా తీసి మసాలా పెడతా. అందులో ఈ చిక్నా అంటారు కదా, చిక్నా బోటికి సంబంధించిన దుబ్బ ఇంకా అవన్నీ అందులో వేసి మసాలా పెడతా. ఇది తినని వాళ్ళ కోసం. చూపట ఇవే చిక్నా అంటారు, కొవ్వు అంటారు, ఇవి బోటిలో వచ్చేటి. ఇది స్పెషల్ ఐటమ్ అంటే ఇదే, ఈ దాల్షాకు. ఇది మంచిగా మసిలినాక చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర ఒకసారి మంచిగా మసిలినాక ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక 10 నిమిషాలు ఉడికితే తొందర ఉడికేస్తాయి అవి. మటన్ ఉడికిందా? పొటేల్ మటన్ బట్టి ఉడకడం ఉంటుంది. ఇది కూడా మెత్త ఉడికింది, మంచిగా ఇంకా మెత్త ఉడికింది. లాస్ట్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ మటన్ అయ్యింది. మటన్ కుక్క మటన్ చేసేసిన దాల్చా చికెన్ ఫ్రై రెడీ అయిందండి. సరే చూపెట్టేసి దాల్చా చూపెడతా ఒక్కసారి చూడండి. మంచిగా ఉడికినాయి. సొరకాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. వీటి వల్లనే దాల్చా టేస్ట్ వస్తుంది. అయిందండి. ప్లేట్లో పెట్టి అదే స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుంది కాకులు. అవును. 2 లెగ్ పీస్. ఎవరికైనా అడగవా? ఎవరికి? చింటనేతోటి నాతోటి అయిపోయింది. చికెన్ స్టవ్ ఆఫ్ చేసేస్తా.